హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో డిసెంబర్ 4 దత్తాత్రేయ జయంతి అండి, అండ్ పౌర్ణమి కూడా మార్గశిర మాసం. ఈ వీడియోలో దత్తాత్రేయ గురించి తెలుసుకుందామండి. ఓం శ్రీ గురుదేవ దత్త. భక్తులారా, నేడు మనం పవిత్రమైన దత్తాత్రేయ జయంతి మహత్యాన్ని వివరంగా తెలుసుకుందాం. త్రిమూర్తుల అవతారమైన దత్తస్వామి అనుగ్రహం భక్తుల కొరకు ఎల్లప్పుడూ నిలుస్తూనే ఉంటుంది. దేవతలలో గొప్ప స్త్రీ శక్తి అనసూయ మాత. ఆమె పవిత్రతను పరీక్షించేందుకు త్రిమూర్తులు వచ్చినప్పుడు అనసూయ మాత వారిని శిశువులుగా మార్చి తర్వాత ప్రేమతో పాలిచ్చి పెంచింది. ఈ కరుణకు త్రిమూర్తులు ఆనందించి స్వయంగా ఆమె పుత్రులుగా అవతరించారు. అత్రి ప్లస్ దత్త అంటే దానం పొందినవాడు, దత్తాత్రేయ అని అర్థం. ఈ దత్తస్వామి రూప సౌందర్యం గురించి తెలుసుకుందాం. త్రిముఖం బ్రహ్మ విష్ణు శివతత్వం, త్రిశూలం శంఖం చక్రం త్రిమూర్తుల శక్తి, కమండలం సంస్కారత, వేదాలు సూచించే 3 కుక్కలు, ధర్మం సూచించే ఎద్దు, ప్రపంచాన్ని ఆధ్యాత్మిక దిశగా నడిపించే గతి. ఆధ్యాత్మిక బోధన దత్తాత్రేయ స్వామి బోధించిన గ్రంథాలు దత్తగీత, అవధూత గీత. ఇవి జీవిత సత్యాన్ని, మోక్ష మార్గం, గురుకృప గురించి బోధిస్తాయి. దత్తత్వం అంటే సర్వం గురువు. ప్రకృతిలోని 24 గురువుల నుండి జ్ఞానం పొందిన మహాగురు. జయంతి ప్రాధాన్యం అంటే మనకు మార్గశిర మాసం పౌర్ణమి తిథినే దత్తాత్రేయ జయంతి. ఈరోజు జరిపే పూజ పాప పరిహారం, మానసిక శాంతి, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఇవన్నీ ఉంటాయి. ఆత్మ సాక్షాత్కారం అనుగ్రహిస్తుంది. పూజా విధానం: ఈ రోజున భక్తులు ఉపవాసం చేయడం, ఓం శ్రీ దత్తాయ నమః అని జపం అంటే 108 సార్లు జపించడం, దత్తగీత పారాయణం చేయడం, సాయంకాలం దీపారాధన, అన్నదానం, సేవా కార్యక్రమాలు పవిత్రమైన గురుతత్వంని సంతోషిస్తుంది. శ్రీ గురుచరిత్ర కూడా చదువుకుంటే చాలా మేలండి. ఇవాళ అంటే ఒక 7 రోజుల పాటు సప్తాహ పారాయణ చేస్తే చాలా మంచిది. ఒక్క రోజులో ఆ గురుచరిత్ర పారాయణ కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ దత్తపీఠాలు, క్షేత్రాలు. దత్తస్వామి ప్రసిద్ధ క్షేత్రాలు గన్గాపురం, కురుపూర్, గిర్నార్, కొడవూర్, పీఠాపురం. ప్రతి క్షేత్రం ఒక పుణ్యభూమి, ఒక ఆధ్యాత్మిక మార్గదర్శనం. దత్త ఆశీర్వాదం: దత్తస్వామిని శరణు చేరితే జీవితంలోని అంధకారం తొలగుతుంది. కలతలు, భయాలు, రోగాలు, దారిద్ర్యం అన్నింటిపై విజయం ప్రసాదించే గురుతత్వం. నీ హృదయంలో కాంతిని నింపేది దత్తస్వామి కృప. ఈ పవిత్ర దత్తాత్రేయ జయంతి రోజున దత్తస్వామి మమత, కరుణలు మనందరిపై ఎల్లప్పుడూ కురవాలని భక్తిపూర్వకంగా ప్రార్థిద్దాం. వెంటనే జపించండి. ఓం దత్త శ్రీ గురుదేవ దత్త. అందరికీ మరి ఒకసారి దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు అండి. జై గురుదేవ్ దత్త. ఈ దత్తాత్రేయ జయంతి మనకి ఎల్లవేళలా, ఈ దత్తాత్రేయ స్వామి మనకి ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ దత్తాత్రేయ జయంతి రోజు ప్రారంభించండి. గురువారం వచ్చిందండి, చాలా విశేషమైన రోజు. ఈ దత్తాత్రేయ జయంతి రోజు శ్రీ గురుచరిత్ర పారాయణ స్టార్ట్ చేయండి. ఒక 1 వీక్లో, అంటే సప్తాహ పారాయణ అయితే 1 వీక్లో అయిపోతుందండి. 14 రోజులు అయితే 2 వీక్స్ పడుతుందండి. మీ వీలుని బట్టి ట్రై చేయండి. నేను ఆల్రెడీ మీకు ఫుల్ వీడియో చేశానండి. రిలేటెడ్ వీడియోలు లింక్ ఇస్తానండి, మీకు ఇన్ కేస్ కావాలంటే చూడండి. అండ్ ఈ గురుచరిత్ర చదివితే చాలా మనకి ఏమంటారు బ్లెస్సింగ్, చాలా మన లైఫ్ టర్న్ అవుతుందండి. సో చూడండి, పాటించండి, మనకి చాలా చాలా మంచిదండి. చూడండి, పాటించండి. అండ్ నెక్స్ట్ మీరే నాకు కామెంట్ చేస్తారు అది చదివినాక ఎంత మన లైఫ్ చేంజ్ అయిందో. ఓకే అండి, ఈ వీడియో కనుక మనకి నచ్చినట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.